నేను డస్ట్బిన్ లోకి విసిరితే అది నీ మీద పడిందా? నీకు ఇంతకు ముందు రోడ్డు మీద మనుషులే కనపడేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నువ్వే రోడ్డు మీద కనిపిస్తున్నావు. దిస్ ఇస్ డెస్టినీ. దీన్ని బట్టి నీకే అర్థమైందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం ఒక్కటి అర్థమైంది. ఎదగడానికి పట్టే టైం దిగడానికి పట్టదు. ఓపిక ఉంటే షర్ట్ ఉతుక్కో, లేకపోతే 4 జతలు కొనుక్కో. డబ్బు విలువ తెలియని వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఎక్కువ కాలం నిలవదు బాబు. చివరికి అది ఇలాగే బయటపడి వెళ్ళిపోతుంది. తీసుకో, నాతో రా బాబు. మా ఇల్లు ఇక్కడే. షర్టు క్లీన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. పర్లేదండి. పెద్దదాన్ని నేను చెప్తున్నాను కదా, రా బాబు. లోపలికి రా. బాత్రూమ్ అటువైపు ఉంది. నువ్వు వెళ్ళి షర్ట్ క్లీన్ చేసుకుని రా. మీరు నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కానీ నేను నిన్ను గుర్తుపట్టాను. నీ మీద నాకేం కోపం లేదు బాబు. నేను విధిని నమ్ముతాను. ఆయన నాకు దూరం అవ్వాలనుంది, దూరం అయ్యారు. కోపం అంతా నా కూతురు మీదే. తండ్రి చావును అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించిన దాన్ని నా కూతురు అన్న విషయం ఎప్పుడో మర్చిపోయాను. ఆయన జ్ఞాపకాలతో అక్కడ ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. ఎప్పుడన్నా మీకేమైనా అవసరం అయితే చెప్పండి. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదయ్యా, నీ అన్నా వదినల గురించి. ఈ రోజుల్లో కన్నబిడ్డల కోసం త్యాగం చేయడానికే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అలాంటిది మీ అన్నయ్య వదిన నీ గురించి అన్నీ వదులుకుని వచ్చారంటే వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించుకో. ప్రేమను నిలబెట్టుకోవాలంటే మనం కూడా ప్రేమించగలగాలి. అర్థం చేసుకో. ఒక నిమిషం బాబు, కాఫీ తీసుకొస్తాను. నేను మిమ్మల్ని యాక్సిడెంట్ చేసినప్పుడు బాధపడలేదు, కానీ మీ ఆవిడ నన్ను క్షమించా అని చెప్పారే, దానికి చాలా బాధపడుతున్నాను. నా జీవితంలో బాధపడుతున్న మొట్టమొదటి క్షణం ఇది. నేను రెడీ. నేను కూడా రెడీ. బయటికి వెళ్తుంది నేను కదా. నేను కూడా వెళ్తున్నాను డ్యూటీకి. డ్యూటీకా? ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందని టెలిఫోన్ ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. జాబ్ వచ్చింది. సర్ప్రైజింగ్ గా ఉంటుందని మీకు బయలుదేరే ముందు చెప్తున్నాను. అంటే బరువు తగ్గిస్తున్నావు అన్నమాట. పంచుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా? బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. టైం అవుతుంది, పదండి. బయలుదేరు. అన్నట్టు ఇవాళ కీర్తి వస్తుంది, గుర్తుందిగా? అన్నీ గుర్తున్నాయి. నా వర్క్ పూర్తి చేసుకుని నేను వెళ్ళి తీసుకొస్తానులే. అక్కర్లేదు రండి. మా ఆడపడుచు కోసం హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళి నేనే తీసుకొస్తాను. మీ ఎదురు అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. అమ్మో నువ్వా? యాక్చువల్గా ట్రైన్స్ లేటు, నీకా వెయిటింగ్ అంటే పడదు. నువ్వు వెళ్తానంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు వద్దా, నేను వెళ్తాను. మీరు ముందు నడుస్తుండండి, నేను వచ్చేస్తాను. పదండి. నీకు బస్ ఎక్కడం అలవాట్లేదు, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆటోలో వెళ్ళి ఆటోలో తీసుకొచ్చేయి. వెయిటింగ్ అంటే నీకు ఇష్టం ఉండదు కదూ? రే, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో తెలుసుకోవడానికి 9 నెలలు వెయిట్ చేయాలి. ఆ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి 25 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఒక లక్ష్యం కోసం పోరాడే వ్యక్తి ఆ లక్ష్యం నెరవేరాలంటే ఒక్కొక్కసారి జీవితకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిటింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆపా 45 అయింది, 5 ఇచ్చి 50 తీసుకో. నువ్వు చేంజ్ అడుగుతున్నావా? నువ్వు పదా ఇవ్వు. ఏంట్రా అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నువ్వు లోపలికి వెళ్ళు. కొంపదీసి ఏ అమ్మాయినైనా లవ్ చేసి అన్నయ్య వదినలకు బాయ్ చెప్పి వేరే కాపురం పెట్టేసావా ఏంటి? కీర్తి, వదినా నువ్వు ఇక్కడ లోపలికి రా. ఎలా ఉన్నా? ఊటీలో బాగానే ఉన్నాను. స్టేషన్లో దిగినప్పటి నుంచే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇది
మనీలే. మనీల్లా? అవును. అవన్నీ తర్వాత. ముందు వేడి నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేసిరా. అసలు మనీల్లో వదిలేసి ఇక్కడ ఉండడం ఏంటి? పెద్దనే ఎక్కడా? నాకేం అర్థం కావట్లేదు వదినా. అన్నయ్యకి బిజినెస్ లో కొంచెం లాస్ వచ్చింది అంతే. ఇంకొన్ని రోజుల్లో పికప్ అయిపోతారు. నీకు ఊటీ కాలేజీలో ఫీజులు అవి కష్టం కదా, అందుకే ఇక్కడ మాతో సరదాగా ఉండి చదువుకుంటామని పిలిపించాం. నువ్వేం వరీ కాకుండా కూల్గా వెళ్ళి స్నానం చేసిరా, వెళ్ళు. ఏంటి ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నావా? మ్మ్. వదిన చెప్పినట్టు అన్నకి బిజినెస్లో లాస్ రాలేదు, నా వల్లే ఆస్తి పోయింది. నీ వల్ల? నేను ఒక యాక్సిడెంట్ చేశాను. చనిపోయిన తన కూతురు నన్ను ఎక్స్క్యూజ్ చేయడానికి అన్నయ్య ఆస్తి మొత్తం అడిగింది. నన్ను జైలుకి పంపటం ఇష్టం లేక అన్నయ్య ఆస్తి మొత్తం ఇచ్చేశాడు. ఊటీ కాలేజీలో చదువుకునేదాన్ని నా వల్ల గవర్నమెంట్ కాలేజీలో చదవాల్సి వస్తుంది. సారీ. ఊటీ కాలేజ్ కాకపోతే గవర్నమెంట్ కాలేజ్, అది కుదరకపోతే చదివే మానేసి ఇంట్లో కూర్చుంటాను అంతేకాని నా అన్నయ్య జైల్లో ఉంటే నేను సంతోషంగా ఉండగలనా? మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం, మమకారం కాదాబు రూపం. సిరి సంపదలేమైనా తెగిపోనిది బంధం, అనుబంధం ఎప్పుడు మన సొంతం. దీవెనలిచ్చే చల్లని చూపులు పెంచును సుఖశాంతి, చిరు చిరు నవ్వులు తోడుగా ఉంటే రోజు సంక్రాంతి. ఓ మమతల కోవెల మనసే వెన్నెల, మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం, మమకారం కాదాబు రూపం. వరమల్లె మనకి దొరికిందిగా వెలకట్టని అభిమానం, మన ఇంటి చుట్టమై ఉందిగా మురిపించే అనురాగం. పోగేసిన ఆస్తులు ఎన్నని ఉన్నా ప్రేమని కొనగలమా? ప్రేమించే మనిషిని పొందని వాడిని మనిషిని అనగలమా? ఏ కాసుల గలగల కన్నా కురిపించే కరుణే మిన్నా, ఎవరవునని అన్నా కాదని అన్నా నమ్మరైకనైనా. మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం, మమకారం కాదాబు రూపం. కరిమబ్బు కరిగి వానవ్వదా గొంతెండిన మన కోసం, వరి దుబ్బు ధాన్యమే ఇవ్వక దాచేయదు తన కోసం. నిరుపేదలు కాదా ఆత్మీయతలే ఎరుగని ప్రతి వాళ్ళు, ధనవంతులు అవర ఆప్యాయతకే విలువిచ్చిన వాళ్ళు. అర
చేతులు కలిపే చెలిమి మరి అన్నిటికన్నా కలిమి ఇది తెలియని వాడే ఎక్కడ ఉన్నా ఏకాకవుతాడు మమతల కోవెనలోన మనసే వెన్నెల దీపం మమకారం కాదా పురూపం సిరి సంపదలేమైనా తెగిపోనిది బంధం అనుబంధం